అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము సర్వలోక న్యాయాధిపత్యగు ప్రభువారు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడగు ప్రభువైన యేసుక్రీస్తు అనగా ఈ భూమిని ఆకాశమును సర్వలోకములను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవులను కలుగజేసి మానవులతో మాట్లాడుచూ ఉన్న మహాదేవుడు గనుక మనము ఆయన మాటలను వాగ్దానములుగా ఎత్తిపట్టి ప్రభువుకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, లేఖనాన్ని పరిశీలన చేసి ప్రభుని గణపరుచుకుంటూ వాగ్దానాలను అందుకుందాం. ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనమును మనం చూసినట్లయితే అందులో ఒక చిన్న మాట సర్వోన్నతుడు ప్రభు మనకు అందిస్తున్నారు. నేను నీకు తోడయుండెదను అని ఒక మాట కనిపిస్తున్నది. ప్రియులారా, ఇది వాగ్దానం. నేను అనగా దేవుడు సృష్టికర్త, నీకు అనగా భక్తుడు అనగా అక్కడ యాకోబు గారు ఉన్నారు. ప్రియులారా, దేవుడు యాకోబు గారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు తోడై ఉండెదను అంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు తోడుగా ఉండాలి మానవులకు. మానవులైన వారు తమ జీవనోపాధి నిమిత్తమై అనేకమైన పనుల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ప్రయాణాలలో భిన్న విభిన్నమైనటువంటి తలంపులతో రాత్రి పగలు ఇలా ఎన్నో రీతులుగా మనుషులైనటువంటి వారు తమ జీవన విధానంలో అధికమైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నారు. సమయమనక అసమయమనక వారు పాటుపడుతూ ఉన్నారు. ప్రియులారా, అట్టి మానవులు సర్వోన్నతుడైన దేవుని పోలికలో ఉన్నవారే. అయితే దేవుని పోలికలో ఉన్నటువంటి దేవా మానవులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉండెదను అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, భూలోకంలో మనుషుల సహాయం వ్యర్థం, కానీ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని సహాయం మనకు ఎంతో అవసరం. ప్రియులారా, అందు నిమిత్తమై దేవుడు తన తోడు భక్తులకు కావాలి. తన పోలికలో భూమి మీద ఉన్నటువంటి స్త్రీలేమి పురుషులేమి అందరము ఆయన పోలికలో సృజించబడిన వారమే. ప్రియులారా, ఒకరికి ఒకరు ఉపకారులుగా ఉంటూ సహకారులుగా ఉంటూ దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. నీకు ఉపకారం చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండడం మంచిది. అపకారం మాత్రం ఎవరికీ చేయవద్దు. ప్రియులారా, దేవుడు మహోపకారి గనుక ఉపకారులను మించిన ఉపకారి అయి ఉన్నారు. కనుక నీవు ఉపకారం చేస్తే నీలో దేవుణ్ణి చూస్తారు, నీలో స్నేహితుడిని చూస్తారు, నీలో ఒక గొప్ప వ్యక్తిని చూస్తారు. నీవు అపకారం చేసి ఆనందిస్తూ ఉంటే నీలో ఉన్నవాడు శాతానుడే అనే సత్యాన్ని నీవు గమనించాలి. వాడు లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉంటారు. ప్రియులార, గనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని తోడును కలిగిన వారమై దేవుని సహకారమును పొందిన వారమై అనేకులకు సహకరిస్తూ ప్రభును చూపించేటటువంటి అనగా ప్రభు యొక్క సహాయమును అందించే వారముగా ఉండాలి. అట్టి క్రియలు మన వెంట వస్తాయి. వీటిని సత్క్రియలు అంటారు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నారు కదండి. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్న మనం సత్క్రియలు చేస్తూ సత్కార్యములు చేస్తూ సద్బోధలను ఆలకిస్తూ సత్పురుషులుగా జీవించటానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అట్టి దీవెన యేసునాథుడు మనకు ప్రసాదించుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, మా ప్రాణప్రియుడ యేసుక్రీస్తు ప్రభు, సదాకాలం నీతో ఉంటానన్నావు. ఉంటానన్నటువంటి మా దేవుని యందు మేము విశ్వాసం ఉంచి ప్రభు, ఇదిగో ఆనాడు యాకోబు గారితో సర్వోన్నతుడైన సృష్టికర్త వారు దేవుడు మాట్లాడినటువంటి మాటను మేము తలంచుకొనుచున్నాము. నేను నీకు తోడై ఉండేదను అంటూ ఉన్నాడు.
పరదేశిగా ఉన్నటువంటి యాకోబు గారికి తోడుగా ఉంటానని అంటున్నాడు. అసూయపరులు, కుయుక్తిపరులు మంచి బలము పొంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చి ధైర్యంతో యాకోబు గారిని నింపినటువంటి మహాదేవుడు నేడు మమ్మందరినీ అట్టి ధైర్యంతో నింపండి. లోకమందున్న ప్రతి కుటుంబమును అట్టి తోడుగా మీరు ఉంటూ, సహకారిగా ఉంటూ, ధైర్యంతో నింపుతూ మా ప్రభు ప్రతి విధమైనటువంటి దీవెనతో వర్ధలజేయమని ప్రభును రక్షకుడు క్రీస్తు యేసు వారి పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప తోడేయండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ మరణాతండి.